నమస్తే, నేను లక్ష్మి. ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 30న విశాఖ లోకల్ బాడీ ఎలక్షన్ జరగనుంది. అయితే ఇటు కూటమి అటు వైసీపీ రెండు కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని ఎవరికి వారే ధీమాగా ఉన్నాయి. అందుకే ఇటు వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దింపింది వైసీపీ. ఇటు టీడీపీ నుంచి పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించడంపై ఉత్తరాంధ్ర నేతలు జగన్ తీరుపై తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఎందుకంటే విశాఖ నుంచి కాకుండా అటు పక్క జిల్లా నుంచి ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించడం ఏంటని తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే ఇవాల్టి మన టాపిక్ కూడా. బొత్సకు పదవి, జగన్ పై ఉత్తరాంధ్ర నేతల ఫైర్. 2 దశాబ్దాల పాటు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే ఇటు విజయనగరం జిల్లానైతే తన కనుసైగతోనే శాసించారన్న పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి 4 పోటీ చేశారు. అయితే 4 కూడా ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇటు బొత్స సత్యనారాయణతో పాటు ఆయన సతీమణి విశాఖ ఎంపీగా పోటీ చేసి 5 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయన సోదరుడు అప్పల నరసయ్యతో పాటు మరో సోదరుడు వరుసయ్యే మరో నేత కూడా ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బొత్సకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ఏంటని ఉత్తరాంధ్ర నేతలు జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఇటు విశాఖ జిల్లా నుంచి ఎంతో మంది సీనియర్లున్నా గానీ వారిని కాదని పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి బొత్సను కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బొత్సకు వారి మద్దతు ఉంటుందా ఉండదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్న కొంతమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఇటు కూటమి వైపు చేరిపోయారు. వారందరి మద్దతు ఇటు కూటమికే ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నేతలు ఇటు బొత్సకు మద్దతిస్తారా అన్నది అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూసినట్లయితే సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత 1996లో భీమిలి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన భార్యను విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్ ను చేశారు. అలాగే 2009లో ఆయన సోదరుడు అప్పల నరసయ్యను, అలాగే ఆ తర్వాత ఆయన సోదరుడు వరుసయ్యే బడికొండ అప్పలనాయుడును ఎమ్మెల్యేను చేశారు. అలా ఆయన కుటుంబం నుంచి ఒక్కో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మరోవైపు ఇటీవల ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆయన కుటుంబానికి ఒక విజయనగరం జడ్పీ చైర్పర్సన్ పదవి మాత్రమే మిగిలింది. మజ్జి శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. అయితే జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న మజ్జి శ్రీనివాస్ కు స్థానికంగా ఉన్న నేతలతో అంతర్గత విభేదాలున్నాయి. అటు మరోవైపు బొత్స కుటుంబానికి ఇతర నేతలతో ఉన్న అంతర్గత విభేదాల నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో బొత్స కుటుంబం ఘోరంగా ఓడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఇటు బొత్స సత్యనారాయణకు కీలక పదవులు అప్పగించింది. ఆయన కుటుంబానికి కీలక పోస్టులనే ఇచ్చింది. బొత్స సత్యనారాయణకు మంత్రి పదవితో పాటు ఆయన ఆశీస్సులున్న వారికే కీలక పోస్టులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి కూడా ఎంపిక చేశారు జగన్. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బొత్స సత్యనారాయణకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఏంటని గుర్రుగా ఉన్నారు స్థానికంగా ఉన్న నేతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బొత్స సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగి పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి పదవి కూడా పోటీ పడ్డారు. అయితే కాలం కలిసిరాక ఆ పోస్టు రాకపోయినా సరే ఉమ్మడి పిసిసి అధ్యక్షునిగా తన పవర్ ఏంటో చూపించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అనేక మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇటు విజయనగరం జిల్లాను మాత్రం టచ్ చేయలేదు. దీంతో పాటు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోనూ ఇటు బొత్స చెప్పిన వారికే టికెట్లు ఇచ్చారు. అయినా సరే ఘోరంగా ఓడిపోయింది వైసీపీ.
అయితే వైసీపీ విశాఖ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచే అవకాశం ఉందన్న వార్తలతోనే బొత్స సత్యనారాయణను బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొత్స ఘోరంగా ఓడిపోయారు కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఇటు వైసీపీకి గుడ్ బై చెబుతారన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించే నేతగా పేరున్న బొత్స సత్యనారాయణను పార్టీలోనే నిలబెట్టుకోవాలని, అందుకే ఇటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే 3 సంవత్సరాల పాటు పార్టీలోనే ఉంటారన్న ప్రచారంతోనే ఆ ప్లాన్ తోనే జగన్ బొత్సకు టికెట్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటు టీడీపీ కూడా విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే పీలా గోవింద్ను రంగంలోకి దింపింది. ఆయన రాజకీయంగా అనుభవజ్ఞుడు కూడా, అలాగే ఆర్థికంగా బలమున్న నేత. 2014 నుంచి 2019 వరకు ఆయన అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో మాత్రం పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలోనే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారు చేశారు. అయితే ఎలాగైనా విశాఖ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచి తమ సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉన్నారు జగన్. ఈ నేపథ్యంలోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు చేజారిపోకుండా ఉండేందుకు అక్కడ కొంతమంది ముఖ్య నేతలకు అక్కడ బాధ్యతలు అప్పగించారు. స్థానికంగా ఉన్న నేతలు పార్టీ మారకుండా ఉండేందుకు, వారి ఓటు టీడీపీ అభ్యర్థికి పడకుండా చూసేలా కీలక బాధ్యతలను వారికి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే క్యాంపు రాజకీయాలకు కూడా తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటు టీడీపీ అటు వైసీపీ కూడా విశాఖ లోకల్ బాడీ ఎలక్షన్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పుడు గెలుపు ఎవరదన్నది ఉత్కంఠగా మారింది. అయితే విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ను బొత్స సత్యనారాయణకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న ఉత్తరాంధ్ర నేతలు ఆయనకు మద్దతిస్తారా అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇటు కూటమిలోకి వచ్చేశారు. అయితే బొత్స అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఉత్తరాంధ్ర నేతలు ఆయనకు మద్దతిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు స్థానికంగా ఉన్న కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కూటమి వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బొత్స గెలుపు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.